సంగారెడ్డిలో బార్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ తీసుకోవాలని డిమాండ్ చేసిన రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు నిరసనగా న్యాయవాదుల రక్షణ చట్టం కోసం 48 గంటలు దీక్ష చేస్తామని మీడియా సమావేశంలో వెల్లడించిన సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. దానికి బార్ కౌన్సిల్ వారు కూడా దీన్ని యాక్ట్లో పెట్టి దాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎందుకంటే ఒక మంచి మూమెంట్ కాదు, ఎందుకంటే బార్ కౌన్సిల్ విషయంలో ముంగట్టున్నాం. వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కోర్టు ద్వారాను లేకపోతే ఉద్యమాల ద్వారా కాకుండా యాక్ట్గా రావాలి. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్మెంట్ కావాలి, ప్రజాప్రతినిధులు తెలవాలి, చట్టం తెలవాలి. ఎందుకోసం ఉన్నదే విషయాన్ని తెలియడం కోసం ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం స్వీకరించాం. ఇది తెలంగాణ అడ్వకేట్ సమాజంలో ఒక ఉద్యమం వైపు అడుగులు వేసే విధంగా, ఉద్యమం వైపు అందరినీ తీసుకునే విధంగా అందరినీ బాగా శిక్షణ చేస్తున్న ప్రయత్నం ఇది. దీనికి అందరూ సహకరిస్తున్నారు. అందరూ సహకరించాలని కోరుకుంటూ, గతంలో ఎవరి కోసం పోరాటం చేసినాం, తెలంగాణ కోసం పోరాటం చేసినాం, రాజ్యం కోసం పోరాటం చేసినాం. ఇది మా బతుకు తెరువు కోసం, మా యొక్క సెక్యూరిటీ కోసం, మా దగ్గరికి కూడా భయపెట్టడం కోసం. అలాగే డాక్టర్కి ఇచ్చినట్టు మాకు కూడా ప్రత్యేక చట్టం ఇస్తే చాలామంది దాడులు తగ్గిపోయినాయి. డాక్టర్ మీద లేకపోతే మా వైపున వచ్చే ఏదైతే చర్య ప్రతిచర్య న్యాయాలపై దాడులు ప్రధాన కారణం ఈ యొక్క 41 ACRTC రావడం వల్ల ఏమైతే లేదు. కొడితే పెడితే అదే అడ్వకేట్, మామూలు అడ్వకేట్, ఇది కూడా ఇదే యాక్ట్ అక్కడ ఎవరి బిలో ఉంటుంది కాబట్టి పేరు వస్తుంది. మా మీద అటాక్ చేస్తే 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దీక్ష పడుతుంది. తప్పకుండా భయపడే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చట్టం రావాలని అందరూ డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మేము చేస్తున్న ఈ 48 అవర్స్ నిరాహార దీక్ష అది పూర్తిగా మేము సక్సెస్ అయిపోవాలని ఆలోచిస్తున్నాం. అందరూ కూడా ఈ రాష్ట్రంలోని ప్రతి భారతదేశం వారు 2 రోజులలో సంగారెడ్డి భారతదేశం వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. వారు కూడా సాంఘీభావం వస్తారు. ప్రణాళికబద్ధంగా చేస్తున్న కార్యక్రమం ఇది. మేము నిశ్చయం తీసుకున్నందుకు నన్ను మొదట ఆశ్రయించి మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి, తర్వాత ఏదైతే మా యొక్క సంఘ సభ్యులు కానీ మా యొక్క జనరల్ బాడీ వాళ్ళందరూ కూడా ఆశ్రయించినందుకు ఇది ఏమైనా సరే 48 అవర్స్ అనేది నేను మొదట ఆమరణ అనుకున్నాను. నాది కొద్దిగా 48 తర్వాత ఇక్కడ సాధ్యం కాకపోతే నేనే హైదరాబాద్లోని మరి అరుణాచల్ దగ్గర ఇంకో దగ్గర తప్పకుండా నేను ఆమరణ కూర్చుంటా. ఇది శాంతియుతంతో సాధ్యమవుతుంది. అడ్వకేట్ల మీద అక్షరోగ్రాలు ధర్నాలు చేస్తే అది కరెక్ట్ కాదు. ఈ యొక్క రాజ్యాంగంలో వచ్చిన ఏదైతే ఈ దీక్షల యొక్క సాధించే విధంగా వచ్చిన హక్కుతో పరంగా చేస్తూ ఉన్న దీక్షను నేను పోలీసు వారికి సహకరించి కోరుతా ఉన్నాను. ఏదేమైనా మరి మీరందరూ కూడా వచ్చేసి మా వాయిస్ ఇప్పుడు ఏదైనా ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది స్పందించాల్సి ఉంది. ప్రతి న్యాయవాది యొక్క స్ట్రైక్ చేయాల్సి ఉంటుంది. ప్రతి న్యాయవాది తన యొక్క మద్దతు చేయాల్సి ఉన్నది. మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇచ్చే ప్రతి అంశాన్ని మీరు గౌరవించి ఆ సాంఘిక పెడుతూ మరి ఇచ్చేసి మీరందరూ కూడా ఈ అంశాన్ని ఈ యొక్క అంగర్ స్ట్రైక్ 17, 18, 19 తారీఖు జరిగే అంగర్ స్ట్రైక్ మరి 48 అవర్స్ ఒక కాల పరిమితి చక్రంలో పెట్టి చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ మరి పెద్ద ఎత్తున వచ్చి మనందరం కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొని కోరుకుంటూ ఈ యొక్క సాహసత, ఎందుకంటే ఏదైనా ఆరోగ్యపరమైన విషయాలు పక్కకు పెట్టి ఈరోజు చేయబోయే ఈ దీక్ష అనేది ఈ దేశానికి ఒక సత్యాగ్రహాల ద్వారానే మనకు వచ్చింది. ఏ ఆయుధ పోరాటాలు జరగలేదు. కాబట్టి దాన్ని నమ్ముకొని రాజ్యాంగబద్ధంగా చేస్తున్న ఈ యొక్క న్యాయవాద ఉద్యమానికి ప్రతి న్యాయవాది సాంఘీవం తెలుపుతూ మేమందరం కూడా మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీలో నాతో పాటు కోఆర్డినేటర్గా మరి మా యొక్క తమ్ముడు మరి మహేష్ ఉంటాడు. అందరూ కూడా కార్యక్రమంలో కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అనుసరిస్తూ ఇంతకాలం నాకు కొనసాగిస్తూ వచ్చిన మా యొక్క ప్రయాణంలో ఇది మనం విజయవాడ ఎగిరేసి తప్పకుండా రేపు యాక్ట్ వస్తే
ఆ యాక్ట్ చరిత్రలో సంగడి బార్ పేరు రావాలని కోరుతుంది. ఎందుకంటే మనమే విశ్వసిస్తాం. ఆ విధంగా ఒక సంపూర్ణ మద్దతు ప్రకటించుకుంటూ అందరూ పాల్పంచుకొని అందరూ కూడా ఆ యొక్క ఉద్యమంలో పాల్గొనే విధంగా మీరు ప్రధానంగా పాత్ర మేము న్యాయవాదులు మా యొక్క పాత్రకు తెలుసు. మీ యొక్క సహకారం లేదు ఏం జరగదు. మేము ప్రతి కార్యక్రమాన్ని ఇప్పటి నిమిషం నుండి రేపు 17 తారీఖు వరకు కూడా మీ ప్రతి మా అంశాన్ని ఫోన్ ద్వారా నాకు వచ్చా అటెండికర్కి వచ్చా చాలామంది ప్రముఖులు ఇచ్చిపోతుంటారు. దాన్ని కవరేజ్ చేస్తూ దీన్ని హైప్ తీసుకుని ప్రయత్నం చేసే బాధ్యత ఆ యొక్క గురుతర బాధ్యత మీపైన. ఎందుకంటే డెమోక్రసీలో మరి ఈ యొక్క ప్రెస్కున్న విలువ అంత ఇంత కాదు. ఒక ప్రెస్లో వచ్చిన ఒక అంశం కొన్ని 100 మంది ఎప్పుడు రాదు. ఒక్కసారి టీవీ స్టోరీ వచ్చిందంటే సమాజంలో కోట్ల మంది చూసి దాన్ని స్పందిస్తారు. కాబట్టి దయచేసి మా యొక్క దీక్షకు మీరు సహకరించి కోరుకుంటూ వెంటనే మీరు ఇచ్చిన ఈ ప్రోగ్రాం తర్వాత కవరేజ్ చేస్తూ మీ అందరూ ఆశీర్వాదం. కృష్ణమండల రెడ్డిగా నేను చాలా షేడ్స్ చూసిన్నాను, ఇతర షేడ్లు చూసాను. నా ఉద్యమాలు మీకు తెలిసేటట్టు లేదే రంగాలు ఒకసారి అట్లా అగ్రెసివ్ ఈరోజు నాటకం వస్తుందంటే బికాజ్ ఆఫ్ మై బెటర్నెట్. నా యొక్క న్యాయవాదుల యొక్క హక్కు రక్షణ కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధంగా క్లియర్. అది తర్వాత దాన్ని కొనసాగించే అవసరం రావచ్చు. కాబట్టి ఒక ఉద్యమకారుడిగా తెలంగాణలోని ఒక నా ఆధ్వర్యంలోనే మా ఆధ్వర్యంలోనే నిజం జరిగింది. నేను జిల్లా అధ్యక్షున్నప్పుడే ఇక్కడ తెలంగాణ వచ్చింది, నా ఆధ్వర్యంలోనే హైకోర్టు వచ్చింది, నా ఆధ్వర్యంలోనే అంటే మా సంగారెడ్డి పార్లమెంట్ ఇనిషియల్ తీసుకుంటుంది. హైకోర్టులో పోరాటం చేసినప్పుడు మరి జంతర్ మంతర్ వద్ద చేసిన ఉద్యమంలో మా భారత సంఘ సభ్యులు సంఖ్యలు వేసుకొని రోడ్డు మీద నడుస్తుంటే టోటల్ మీడియా అందరి మీడియా ఇందులో వచ్చింది, సంఖ్యలతో ఫోటో వచ్చింది. ఆ ఫోటో టోటల్ తెలంగాణ కాదు యావత్తు భారతదేశంలో చర్చకు వచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ పత్రిక వచ్చింది కాబట్టి ఎవరు ఇట్లా సంఖ్యలు వేసుకొచ్చినట్టే ఆ సంఖ్యలు అనేది దాని అర్థం ఏంటంటే సమైక్య రాష్ట్రంలో హైకోర్టుపై సంఖ్యలు ఇంకెన్నాను, తెలంగాణపై హైకోర్టుపై సమైక్య సంఖ్యలు ఇంకెన్నాను, ఆంధ్ర సంఖ్యలు ఇంకెన్నాను క్యాప్షన్ తీసుకొచ్చింది. ఈరోజు ఈ యొక్క వినూత్న కార్యక్రమం ద్వారా యంగర్ స్ట్రైక్ ద్వారా మీ అందరి యొక్క సహకారంతో సఫలీకృతం కోరుకుంటూ దానికి అందరి సహకారం కావాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ రేపటి నుండి మీ యొక్క భాగస్వామ్యం మీ యొక్క సహకారం అవసరం కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.